హలో! వెల్కమ్ బ్యాక్ టు అనుతో ప్రయాణం. ఏంటి మన రెసిపీస్ కోసం వెయిట్ చేస్తున్నారా? నాకు తెలిసి వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. మీకోసం ఆమ్ల రసాన్ని షేర్ చేయాలనుకుంటున్నాను. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? మనం ఇప్పుడు క్విక్‌గా ఇన్‌స్టంట్ రసం పౌడర్‌ని ప్రిపేర్ చేసుకుందాం. పాన్‌లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోకి 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, అలాగే 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఫైనల్‌గా అల్లం కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కొంచెం కూల్ అయిన తర్వాత పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. మన నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే నేను ఇక్కడ 2 టొమాటోస్ అలాగే చిన్న కప్పు ఆమ్ల ముక్కలు తీసుకున్నాను. ఇవి 2 కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్‌ని వేరే బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని, మీరు రసం ఎంతైతే క్వాంటిటీలో పెట్టాలనుకుంటున్నారో అంత వాటర్ యాడ్ చేసుకొని, దానిలో సాల్ట్, అలాగే ఆమ్ల ముక్కలు, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే గ్రీన్ చిల్లీ, ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకొని, లిడ్ క్లోజ్ చేసుకొని ఒక పొంగొచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఆమ్లాల్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆమ్లాతో కానీ రసం ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. డెఫినెట్‌గా మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు రసం ఒకసారి పొంగొచ్చేసింది కదా! దానిలోకి 2 స్పూన్స్ మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ ఉంది కదా! అది కూడా యాడ్ చేసి చక్కగా 10 మినిట్స్ మరిగించుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే హెల్త్‌కి కూడా చాలా మంచిదైన ఆమ్ల రసం రెడీ అయిపోతది. మనం మెయిన్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రసం అయినా సరే కొంచెం పులుపు ఉండి అలాగే సాల్ట్ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటేనే రసం టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఫైనల్‌గా పోపు కూడా పెట్టుకోవాలి. రసంకి మెయిన్‌గా ఫినిషింగ్ టచ్ పోపుతో ఎండ్ చేస్తేనే రసం టేస్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. మరి ఆమ్లా రసం మీకు కూడా నచ్చిందా? నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం అనుతో ప్రయాణం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టేక్ కేర్.